జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా తెదేపా అధ్యక్షులు మరియు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు సామాన్య ప్రజలను ఆదుకోవడానికి లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర మరియు యోగలంలో వచ్చిన ప్రజాస్పందనను చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి సీటు గడగడలాడిపోయింది. రేపు జరగబోయే శంఖారావం కార్యక్రమంను కూడా ఇదే విధంగా విజయవంతం చేయాలని నూకసాని బాలాజీ కోరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ, వైసీపీ మాయమంటూ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై 4.5 సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలపై, దౌర్జన్యంపై, బడుగు బలహీన వర్గాలపై, దాడులపై, లేదా ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేకుండా, రాజ్యాంగబద్ధ పరిపాలన లేకుండా ఒక హింసాయుతమైనటువంటి పరిపాలన జరుగుతున్న దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని సమాయత్తం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక ప్రజా పరిపాలన వైపు అడుగులు వేయించాలని, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ప్రజాస్వామ్య పరిపాలన అందించాలని, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, లేకపోతే ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని, ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల్ని తెలియజెప్పి ప్రజల్ని ఈ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపడానికి యువగళం పాదయాత్రతో రాష్ట్రం అంతా పర్యటించడం, 220 రోజులు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు పర్యటన చేస్తే ఆ రోజు బెంబేలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే లోకేష్ గారు పాదయాత్ర చేస్తే తన గద్దె కదిలిపోవటం, బేస్ లేకుండా పోవటం ఉంటుందని భయంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో కొంతమేర పాదయాత్ర ఆగిపోవటం, తిరిగి దాని పాదయాత్ర యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో జరగటం, ఎక్కడైతే రాష్ట్రం అంతా పర్యటించాలని యువనాయకుడు మా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అనుకున్నారో అనివార్య పరిస్థితిలో ఆగిపోవటం, దానికి కొనసాగింపుగా మిగిలిన ప్రాంతాల్లో శంఖారావం కార్యక్రమాన్ని రేపటి నుంచి ఇచ్చాపురం ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ఈ యొక్క శంఖారావాన్ని కొనసాగిస్తూ 3 నియోజకవర్గాల్లో ప్రజలతో, కార్యకర్తలతో, అందరితో ఇంటరాక్ట్ అయ్యి తిరిగి ప్రజా సమస్యలు అర్థం చేసుకుని ఆ సమస్యల పరిష్కార వేదికగా ఈ శంఖారావాన్ని ముందుకు కొనసాగించడం ధ్యేయంగా లోకేష్ బాబు గారు శంఖారావం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగే శంఖారావాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య రక్షణ కావాలనుకున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధ పరిపాలన కావాలనుకునే వాళ్ళు ఈ శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మా లోకేష్ బాబు గారు చేపట్టబోయే శంఖారావం చరిత్రలోనే మిగిలిపోతుందని, పాదయాత్రకు ముందు లోకేష్ బాబు, పాదయాత్ర తర్వాత మరో లోకేష్ బాబు, పరిణతి చెందిన, రాష్ట్ర సమస్యలు అర్థం చేసుకున్న, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏం చేయొచ్చో తెలుసుకున్నటువంటి లోకేష్ బాబు గారు జనాభృదయ నేతగా, ప్రజానేతగా, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఒక మహానాయకుడిగా తయారైనటువంటి సందర్భం. అందులో భాగమే మొన్న జరిగినటువంటి మహానాడు, రాజమండ్రి మహానాడులో ఆయన ఒక సూపర్ 6 పథకాల రూపకల్పన చేయడానికి, నిరుద్యోగ వృత్తిని రద్దు చేస్తే తిరిగి ఆ నిరుద్యోగ వృత్తిని కల్పించి 3,000 రూపాయలు ఇచ్చి 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి కల్పించే విధంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయటం, లేదా రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఒక మేనిఫెస్టో రావటం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా రాష్ట్ర పరిపాలన అందించే విధంగా యువగళం పాదయాత్ర చేయటం, మిగిలిపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి శంఖారావం కొనసాగించడం, ఇది లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపట్టబోతున్నటువంటి శంఖారావం. ఈ శంఖారావం విజయవంతం జరుగుతుందిగా ప్రజలు కోరుతున్నారు.